లక్ష్మీదేవి అమ్మవారిని డెకరేట్ చేసుకోవడం కోసం నేను ఎటువంటి పూలు, అలాగే ఇక్కడ కొండలు, ఆ కొండల్లో మొక్కలు, అలాగే ప్రమిదలు. మనకి ట్రెడిషనల్గా ఉపయోగించే ప్రమిదలు ఇవే కదండి. మన ఏరియాస్లో ఈ సాధారణ ప్రమిదలు ఎలా తయారు చేస్తారు అనేది కూడా ఇవాళ ఈ వీడియోలో చూపిస్తానండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. మా ఛానల్ చూసే అభిమానులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో కూడా చక్కగా నిండుగా దీపావళి పండుగ జరుపుకోవాలని, లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం మీ కుటుంబం పైన ఉండి చక్కగా మీరు కూడా సిరి సంపదలతోటి ఆయురారోగ్యాలతోటి హాయిగా ఉండాలని మనసారా కోరుకుంటున్నానండి. మన గార్డెన్లో చక్కగా పూల మొక్కలు ఇవన్నీ పెంచుకుంటాం కదండి. వాటితో పాటు ఇలాగ ఏదన్నా కొంచెం ఖాళీగా ఉండే ఏరియా ఉంది అనుకున్నప్పుడు ఇలా ఏమన్నా మనకి రాధాకృష్ణుల బొమ్మలు కానీ, లేదంటే వేరే వేరే డెకరేటివ్ బొమ్మలు కానీ ఇలా ఏమన్నా పెట్టుకుంటే భలే బాగుంటుంది కదండి. ఇక్కడ మేము లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టామండి. అలాగే 2 ఏనుగులు కూడా, అమ్మవారికి ఏనుగులు ఉంటాయి కదండి పక్కన. ఇక ఇక్కడ ఈ కొండలు ఇవన్నీ కూడా నేను ఎక్కడ కొన్నాను ఏంటి అన్నది ప్రత్యేకంగా ఒక వీడియోలో చూపించాను. అంటే మనం తక్కువ ఖర్చుతోటి, తక్కువ శ్రమతోటి మన ఇల్లుని కానీ ఈ గార్డెన్ని కానీ అలంకరించుకున్నాం అనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్గానే ఉంటుంది. అలాగే వృధాగా పోయేవి మనం ఉపయోగించుకున్నట్టు అవుతుందండి. అలాగా ఇక్కడ నేను ఈ దండలన్నీ కట్టాను కదండి. ఇవన్నీ కూడా మనకి గుమ్మాలకి రకరకాలు అమ్ముతూ ఉంటారు కదండి. అవి వాడి వాడి మనకు కొంచెం ఇంకా అవి పూసలు అవి కొన్ని కట్ అయిపోవడం అలా జరుగుతూ ఉంటుంది. అటువంటివి ఇలాగ మనం ఏమన్నా హ్యాంగ్ చేసేసి ఇప్పుడు గార్డెన్లో ఈ అమ్మవారి దగ్గర డెకరేట్ చేస్తాం అనుకోండి, ఇక మనం అవి మళ్ళీ ఉపయోగించుకున్నట్టు అవుతుంది. అలాగే ఈ ఎండకి వాటికి కూడా కొంచెం త్వరగానే అవి వెలిసిపోతూ ఉంటాయి కదండి. కాబట్టి మనం కొత్త కొత్తవి ఉపయోగించుకోవడానికి కూడా ఇవి కొంచెం కలర్ ఫేడ్ అయిపోయింది అనుకున్నప్పుడు మళ్ళీ ఇంకొకటి పెట్టుకోవచ్చు. అలాగ మనం వృధాగా పోయేవి కూడా ఇలా డెకరేషన్కి వాటికి వాడుకోవచ్చండి. ఇకపోతే ఈ వీడియోలో దీపావళికి మనకి ఈ ప్రమిదలతోటే కదండి దీపాలు వెలిగించుకోవడం వేడుక అంతాను. అలాగే ఈ ప్రమిదలు ఎలా తయారు చేస్తారు ఏంటి అన్నది మీరు ఈ వీడియోలో చూడండి. ఇక్కడికి మేము పిట్టలకి నివాసం ఉండటం కోసం చిన్న చిన్న గూళ్ళగా ఏమైనా ఉపయోగపడతాయేమో అన్నట్టుగా ఈ కొండలు తీసుకోవడం కోసం వచ్చామండి. ఇక్కడ శ్రీను గారు ఇదివరకు ఆల్రెడీ నేను ఈ వీడియో పెట్టాను చిన్న చిన్న ముంతలు తయారు చేస్తున్నప్పుడు. ఇప్పుడు ప్రమిదలా సార్ చేస్తున్నారు? ప్రమిదలా అండి. ఈ మట్టి అది ఇక్కడ ఆ కొండలు తయారు చేసే చోట 3 రకాల మట్టిలు కలుపుతానన్నారు. ఇది కూడా అంతేనా అండి? గోదావరి మట్టి, డైరెక్ట్గా గోదావరి మట్టి. ఏమి కలపక్కర్లా, ఇంకా డైరెక్ట్ మనం మట్టి తెచ్చుకుని ఆరబెట్టుకొని నానబెట్టుకొని తొక్కుకొని చేస్తే ఆటోమేటిక్గా జిగురు వచ్చేస్తుంది. ఇది మిషన్ ఆన్ చేశారా అండి మట్టికి? ఒకసారి ఒక ముద్ద పెట్టుకుంటే ఎన్ని ప్రమిదలు వస్తాయంటారు? ఒక 300 పీసులు వస్తుంది. ఇప్పుడు ఇది నీడని ఆరనిస్తారా అండి? ఎండలో ఆరబెట్టేసి మళ్ళీ కాలుస్తారా? డ్రై అయిపోద్దండి. డ్రై అయిపోయిన తర్వాత కాలుస్తారా? ఇదిగోండి ఇక్కడ ఎండలో పెట్టారు. ఈ ఎండలో పెట్టినవన్నీ శుభ్రంగా ఎండిపోయాక అప్పుడు కాల్ చేస్తారు. ఆ కాల్చడం కూడా ఒక ఎంతసేపు కాలాలంటారు అవి? ఒక పూట. మళ్ళీ ఇంకొకసారి చేస్తున్నారా అండి ఇలాగ? అంటే ఇప్పుడు ఎంతసేపు చేస్తారండి? రోజుకి ఒక 300 తయారవుతాయి అన్నారు కదా ఒక ట్రిప్కి. గంటన్నరకి 300 తయారవుతాయి. తయారైనవి ఎక్కడున్నాయండి? తయారైన ప్రమిదలు అక్కడ నేను చూపిస్తానండి. మొత్తం మీ షాప్లో ఉన్న వేరే సరుకు కూడా చూపిస్తాను. థ్యాంక్స్ అండి శ్రీను గారు. ఇదిగోండి తయారైన ప్రమిదలు, ఇక రకరకాల వేరే ప్రమిదలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. అని మనం ప్రమిదలని చాలా అదే అన్ని పూజలకి వాడుతూ ఉంటాం కదా. ఆ ప్రమిదలు ఎలా తయారవుతాయి ఏంటి అన్నది ఇలాగ నేను అనుకోకుండా ఆ పిట్టలు కుండీలు కొనడం కోసం రావడం మీకు చూపించడం జరిగింది. చూసారు కదండి ఎంత చక్కగా సునాయాసంగా ఆ ప్రమిదలు తయారు చేసేస్తున్నారో. ఈ రకరకాలు చాలా రకాలు వచ్చేసినాయి అండి. ఇప్పుడు కొత్త కొత్త వెరైటీస్ ఏమొచ్చినాయి కానీ మనం ట్రెడిషనల్గా వాడే ఈ మట్టి ప్రమిదలు నిండుదనమే వేరు కదండి. అలాగే
ఇక్కడ ఈ కొండలు చూసారా, ఈ కొండలు కూడా డ్యామేజ్ కొండలు అవి మనకి అమ్ముతారండి. అంటే ఈ రంగురంగులు వేసిన కొండలు అనమాట. ఇవి మనం ఉపయోగించుకున్నాం అనుకోండి, చక్కగా మొక్కలు అవి పెట్టుకుంటే దాని మీద మొత్తం ఏరియాకే నిండుదనం వచ్చింది. చూసారు కదా, అలాగా మనం ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ ఖర్చుతోటి మన గార్డెన్లో మనం ఏమన్నా ఇటువంటి ఏర్పాట్లు చేసుకున్నాం అనుకోండి, ఈ ఏరియాకి వచ్చిన వెంటనే చూసేందుకు నిండుగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎండ రాదండి, ఈ పైనంతా మధుమాలతి పందిరి, అందువల్ల ఇక్కడ ఏమైనా మొక్కలు పెంచాలన్నా సాధ్యం కాదు. ఎలాగా అనుకుంటే ఈ ఏరియా ఇక్కడ క్లాంప్స్ వేసామండి. క్లాంప్స్ వేసి ఆ క్లాంప్స్ పైన ఈ బల్ల, అంటే ఇది కూడా ఇంట్లో మామూలు కిచెన్ వర్క్ చేస్తున్నప్పుడు మిగిలిందండి, అది కట్ చేసేసి ఇక్కడ పెట్టేసాం అనమాట. ఈ క్లాంప్స్ మీద గార్డెన్లో కొంచెం ఐడల్గా ఉంది ఏరియా, ఇది ఖాళీగా ఉంది అనిపించిన చోట ఇలా క్లాంప్స్ వేసేసి దాని మీద బల్లలు అవి పెట్టి ఏమైనా మొక్కలు పెట్టుకోవచ్చు. అలా మొక్కలు పెట్టుకోవడానికి కుదరినప్పుడు ఇలా ఏమైనా అందంగా మనం డెకరేషన్ కింద దేవతామూర్తులో లేదంటే రకరకాల బొమ్మలు వస్తాయి కదండి, అటువంటివి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అలా ఈరోజు ఈ దీపావళి సందర్భంగా ఈ దీపాలు ప్రమిదలు ఎలా తయారవుతాయి అనేది సరదాగా మీకు చూపించడం, దాంతోపాటు మేము చాలా తక్కువ ఖర్చుతోటి చాలా సింపుల్గా అమ్మవారిని ఇక్కడ లక్ష్మీదేవి వారిని పెట్టుకోవడం, అలాగే ఈ చిన్ని అలంకరణ చేసుకోవడం, ఇటు కొండలు ఇవన్నీ కూజాలు వీటిల్లో మొక్కలు పెట్టుకోవడం, ఇవన్నీ మీకు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మీ ఇంట్లో కూడా దీపావళి వేడుకగా జరుపుకోవాలని మనసారా ఆశిస్తున్నాను. అలాగే ఈ దీపావళి అంటేనే మనకి ఎంత వేడుకో అలాగే అంతలాగా ప్రమాదాలు పొంచి ఉంటాయండి. కాబట్టి ఆ ప్రమాదాల బారిన పడకుండా, అంటే చిన్నారులు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ దీపాలు పెట్టిన చోట మసిలేటప్పుడు కొంచెం మన చీరలు అటువంటివి అవి వాటికి తగిలినాయి అంటే కాలిపోతాయి కదండి. అందుకని ఆ జాగ్రత్తలు తీసుకుని టపాకాయలు అవి పేల్చేటప్పుడు చేతుల్లో అవి కూడా కొంచెం పేలిపోవడం ఇవి జరుగుతూ ఉంటాయి. అటువంటివి కూడా కొంచెం కాసుకుని, ఏదైనా బజార్ నుంచి తెచ్చుకుని దీపావళి టపాకాయలు ఉంటే అవి కొంచెం అగ్ని ప్రమాదాలకి దూరంగా పెట్టుకోవడం, అలాగే ఒక వాటర్ బకెట్ పక్కన పెట్టుకోవడం, ఒక ఇసుక కొంచెం, అంటే ఎందుకంటే కొంచెం ఏదైనా పడింది అనుకోండి నిప్పురవ్వలు గమ్ము ఇసుకేస్తే ఆరిపోతాయి, అలాగే నీళ్లు వేసామంటే ఆరిపోతాయి. అలాగే ఇటువంటి జాగ్రత్తలు తీసుకునండి. కాటన్ వస్త్రాలు ధరించి దీపావళి వేడుక నిండుగా జరుపుకోవాలి అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను. మీ ఇంట్లో మీరు దీపావళి వేడుకకి ఎలాగ డెకరేషన్ చేసుకుంటారు, అలాగే మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే అందరికీ ఉపయోగపడతాయి కదండి. మరొకసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.